హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు మన హైదరాబాద్లో మేమున్న ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మెట్రోలో ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ ఈ హాఫ్ వ్లాగ్ మొత్తం మెట్రోలో ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో మీరు చూడండి, ఫస్ట్ టైం కాదు, నేను ఇది థర్డ్ టైం అనుకుంటా ట్రావెల్ చేయడం మెట్రోలో. సో 2 టైమ్స్ వచ్చేసి నేను ఇంటర్ చదువుకున్నప్పుడు ఒకసారి ఎక్కాను మెట్రో చెన్నైలో, అండ్ అలాగే మ్యారేజ్ తర్వాత ఒకసారి. సో ఇది థర్డ్ టైం అనమాట సో మెట్రోలో హైదరాబాద్లో. సో ఈ ట్రావెల్ వ్లాగ్ మీరు చూడండి. సో మేమున్న ఏరియా నుంచి ఎల్బీ నగర్కి, అంటే లాస్ట్, ఇంకా మాకు అదే లాస్ట్ అనమాట. సో ఆ ఏరియా దాకా వెళ్దాము, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అలాగ బ్యాక్ రిటర్న్ రావడం ఒకే టైంలో అనమాట. సో అలా అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మేము మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాము. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే మన ఎల్బీ నగర్ నుంచి మన బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్ళాలి. సో ఇది రిటర్న్ వచ్చే ట్రైన్ అనమాట అక్కడి నుంచి. సో మాకు ఈ డెస్టినేషన్ నుంచి అక్కడ వరకు ½ అన్ అవర్ పట్టింది. మళ్ళీ అక్కడి నుంచి మేమున్న డెస్టినేషన్ మా ఇంటి వరకు ½ అన్ అవర్, మొత్తం 1 అవర్ పట్టింది. సో మేము అక్కడికి వెళ్ళినాక, ఎల్బీ నగర్కి వెళ్ళినాక అక్కడే ఒక 10 మినిట్స్ ఉన్నాము అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో మేము యాక్చువల్గా ఎల్బీ నగర్లో బయటికి, అంటే మెట్రో స్టేషన్ బయటికి అయితే వెళ్దాం అని అనుకున్నాము, బట్ కుదరలేదు. సో హెవీ రెయిన్ అనమాట హైదరాబాద్లో. సో మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్, మళ్ళీ మనకి ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ ఎందుకు అంటే ఒక లుక్ అలా వేసి వచ్చాము కదా, మెట్రోలో ట్రావెల్ చేసాము అని అయితే అనుకున్నాము. సరే అనుకొని ఇంకా ఎల్బీ నగర్ దాకా అయితే తీసుకున్నాము. సో ఇంకా ట్రైన్ రాలేదు. ఇదనమాట మన రూట్ మ్యాప్. సో మేమున్న పాయింట్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళాలి. మేము వెళ్ళటము టికెట్ బుక్ చేసేసుకున్నాము, అలాగే అక్కడి నుంచి రావడం కూడా బుక్ చేసేసుకున్నాము. సో మేమున్న డెస్టినేషన్ నుంచి ఎల్బీ నగర్కి ఏవైతే స్టేషన్స్ ఉన్నాయో, అంటే మెట్రో స్టేషన్స్, అవి కొంచెం మ్యాక్సిమం కవర్ చేశాను. సో మిగతావి కవర్ చేయలేదు. సో కొంచెం అంటే మాకు కొంత డెస్టినేషన్ వరకు అయితే సీట్లు అయితే అవైలబుల్ లేవు. సో అందుకని నిలబడ్డాం కాబట్టి నేను ఆ చిన్న వీడియో క్లిప్స్ తీయడం అయితే జరిగింది. సో మిగతా స్టేషన్స్ నేను తీయలేకపోయాను. సో బట్ అప్పటికి మాకు కొంచెం సీట్ అనేది కొంచెం ఖాళీ అయ్యింది. సో మ్యాక్సిమం అమీర్పేట అనుకుంటా, అమీర్పేటలో మాకు సీట్ అయితే దక్కింది. సో అక్కడ కొంచెం కూర్చున్నాము. సో అప్పటి నుంచి వీడియోస్ అయితే కొంచెం తీయలేకపోయాను డెస్టినేషన్స్వి. సో కొంతమంది అనుకుంటారు మెట్రో ఏంటి ఎవరికి తెలియనట్టు చెప్తుంది అని అనుకుంటారేమో, బట్ ఒకరి కోసం నేను చెప్పట్లేదండి. సో నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు వెళ్ళాను, అలాగే మ్యారేజ్ తర్వాత వెళ్ళాను. సో అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఏమీ లేదు. సో అవప్పుడు మనం మెమోరీస్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన టైం కూడా లేదప్పుడు. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మంచిగా మెమోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని నా ఒక యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేసుకుంటున్నాను అంతే. దానికి మించి ఏమీ లేదు. ఒక చిన్న, ఎప్పటికైనా మనకి మెమొరబుల్ ఆ వీడియో క్లిక్ చేసుకొని మనం చూసుకోవచ్చు అనేది ఒక చిన్న దాంతో మాత్రం నేను ఇలాగా వీడియోస్ తీసుకుంటున్నాను అంతే. సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మనకి హైదరాబాద్లో ఫేమస్ మాల్ లూలు మాల్. సో ఇంత దూరం వచ్చి లూలు మాల్కి వెళ్ళకపోతే ఎలాగండి, అందుకని చెప్పేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్
మేము 10కి అలాగైతే లూలు మాల్కి అయితే వెళ్ళాము. సో ఎలా ఉంటుంది చూద్దాం. లూలు మాల్ అందరూ ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ చేశారు ఆ లూలు మాల్ని. సో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం, వెళ్ళాము. సో లూలు మాల్ అనేది చాలా పెద్దదండి. సో ఇలా ఉంటుందైతే అనుకోలేదు నేను. సో వీడియోస్లో చూపిస్తారు కానీ కొన్ని బిట్స్ చూపిస్తారు, ఫుల్ వీడియో మనకి చూపారు కదా. సో అలాగైతే వెళ్ళాము. ఇక్కడ జూడియో అయితే కనిపించింది నాకు. సో చూద్దాం కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని చెప్పేసి అయితే వెళ్ళాను. బట్ కొత్తగా పెట్టినట్టున్నారు లూలు మాల్లో జూడియో అనేది. సో అంతగా ఏం కలెక్షన్స్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. సో ఒక లుక్ వేసేసి అయితే వచ్చాము బయటికి. సో ఇంకా అలా రౌండ్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఇంకా లూలు మాల్ అయిపోయినాక మా ఇంటి దగ్గర ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. సో ఎలాగో మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అమ్మవారికి. సో అలాగే శారీ కూడా కొనుక్కొని వెళ్దాము అని చెప్పైతే అనుకున్నాము. సో ఇంకా నేను, మా హస్బెండ్, అలాగే మా వదిన, మేము ముగ్గురం వచ్చాము. సో లూలు మాల్ అయిపోయింది, అలాగే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయిపోయింది. సో ఇంటికి వచ్చాము. సో ఇక్కడ మా కోసం మా హైదరాబాద్ ఫేమస్ అయిన బిర్యానీ అనమాట. హైదరాబాద్ బిర్యానీ అనుకున్నాం ఫస్ట్. సో ప్యారడైజ్ బిర్యానీ. సో హైదరాబాద్లో కూడా ప్యారడైజ్ బిర్యానీ చాలా ఫేమస్. ఇంకా అలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను, వీడియో క్లిప్పు. సో అదే రోజు ఈవినింగ్ హరహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ కదా మన పవన్ కళ్యాణ్ది. సో దానికైతే మూవీకి అయితే మా అన్న ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసాడు. సో ఇంకా మా ఫ్యామిలీ అందరం కలుసుకొని ఆ మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము. ఫుల్ రెయిన్ అనమాట హైదరాబాద్లో. మేమున్న 1 వీక్ ఫుల్ రెయిన్. సో అలా అయితే మాల్కి అయితే వచ్చేసాము, మూవీ మాల్కి. సో ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము.
సో నేనైతే కాపీరైట్స్ పడతాయని అయితే సౌండ్ తీసేశాను మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోకి ఎందుకు వచ్చిందని చెప్పి. సో చిన్న క్లిప్స్ అంటే మన పవన్ కళ్యాణ్ ఎంట్రీ అలాగే కొన్ని మంచి క్లిప్స్ అయితే తీసుకున్నాను. అవి మన ఛానల్లో ఉంటాయి కదా ఎప్పటికైనా అని చెప్పి. సో ఇదండి మనకి ఫుల్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఇదే అనమాట మన హైదరాబాద్లో లాస్ట్ వ్లాగ్ కూడా. సో ఇలాగ మా అల్లుడు వాళ్ళ స్కూల్కి అయితే వచ్చాము. సో వాళ్ళని పికప్ చేసుకున్నామని చెప్పి లాస్ట్ డే కదా, సో ఇంకా మళ్ళీ వెళ్ళమని చెప్పి. సో ఫుల్ రైన్ అనమాట. ఇంకా చెప్పనవసరం లేదు హైదరాబాద్ గురించి. సో ఇక్కడ మా చిన్న అల్లుడు చూడండి ఎక్సైట్మెంట్గా ఉన్నాడు. సో ఇదండి వ్లాగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.